హలో ఫ్యూచర్ డాక్టర్స్. ఈరోజు మనం క్లాస్ 11 బయాలజీ చాప్టర్ 1 ద లివింగ్ వరల్డ్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఎర్న్స్ట్ మైయర్ గురించి ఇచ్చారు. సో లెట్స్ నో అబౌట్ ఇట్. ఇతను 5th July 1904 కెంప్టన్, జర్మనీలో జన్మించాడు. ఇతన్ని ద డార్విన్ ఆఫ్ 20th century అని అంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇతను మనం ప్రజెంట్ నేర్చుకుంటున్న బయలాజికల్ స్పీషీస్ డెఫినేషన్ని ఇచ్చారు. ఎర్న్స్ట్ మైయర్ 3 ప్రైజెస్ని గెలుచుకున్నాడు. ఏంటి? బాల్జన్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ అండ్ ద క్రాఫోర్డ్ ప్రైజ్. ఇతను 2004లో చనిపోయాడు. నెక్స్ట్, వాట్ ఈస్ లివింగ్? అసలు లివింగ్ అంటే ఏంటి? మనకు అందరికి తెలిసినట్టే జీవించుండడం. మనం ఏమేమి ఫీచర్స్ చూపిస్తాము అంటే గ్రో అవుతాము, బ్రీత్ చేస్తాము, రియాక్ట్ అవుతాము, రిప్రొడ్యూస్ చేస్తాము ఎక్సెట్రా. కానీ మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. అలాగే మేల్స్ రిప్రొడ్యూస్ చెయ్యరు. సో వాళ్ళని మనం నాన్ లివింగ్ అంటామా? కాదు కదా. సో ఈ ఫీచర్స్ ద్వారా ఒక ఆర్గానిజం లివింగ్ ఆర్ నాన్ లివింగ్ అని డిఫైన్ చేయలేము. అందుకే వీటిని నాన్ డిఫైనింగ్ ఫీచర్స్ అని అంటాం. సో డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటి అంటే ఒక ఆర్గానిజం లివింగ్ ఆర్ నాన్ లివింగ్ అని చెప్పడానికి ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ ఫీచర్స్ ద్వారా. లైక్ మెటబాలిజం అంటే కెమికల్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో అవుతాయో. ఎక్కడ అంటే రెస్పిరేషన్, డైజెషన్, సెల్ రిపేర్ ఎక్సెట్రా. దెన్ సెల్యులర్ ఆర్గనైజేషన్. ప్రతి లివింగ్ ఆర్గానిజం అట్లీస్ట్ సింగిల్ సెల్తో అన్న మేడపై ఉంటారు. దెన్ కాన్షియస్నెస్ అంటే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని ఫీల్ అయ్యి రియాక్ట్ అవ్వడం, సింపుల్గా రియాక్షన్. దీన్నే డిఫైనింగ్ ఫీచర్స్ అని అంటాం. మూవింగ్ టు బయోడైవర్సిటీ. డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇండియాని డైవర్స్ కంట్రీ అంటాం. ఎందుకు? మనకి వెరైటీ ఆఫ్ ఫుడ్స్, అలాగే కల్చర్స్, రిలీజియన్స్ చాలా ఉన్నాయి, ఆర్ట్ ఫామ్స్. సో అందుకని ఇండియాని డైవర్స్ కంట్రీ అంటాం. బయో అంటే లైఫ్, లివింగ్ అన్నమాట. సో బయోడైవర్సిటీ అంటే మన ఎర్త్ మీద ఎన్ని రకాల లైఫ్ ఫామ్స్ ఉన్నాయో వాటిని బయోడైవర్సిటీ అంటాం. సో డైవర్సిటీ సింపుల్గా ఏంటంటే ఎన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటిని మనం బయోడైవర్సిటీ అని అంటాము. మన ఎర్త్ మీద 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ ఉన్నాయని సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. మూవింగ్ టు నామెన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఒక థింగ్ ఆర్ పర్టిక్యులర్ లివింగ్ ఆర్గానిజంకి సెవరల్ నేమ్స్ ఉంటాయి ఇన్ లోకల్ లాంగ్వేజెస్లో. సో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కాబట్టి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక నేమ్ ఉంటే సరిపోతుంది కదా. సో వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అందుకని నామెన్క్లేచర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ a particular organism is known by same name all over the world. Plants కి సైంటిఫిక్ నేమ్స్ ICBN అనే రూల్స్ బుక్ నుంచి పెడతారు. ఫర్ యానిమల్స్ ICZN అనే రూల్స్ బుక్ నుంచి పెడతారు. ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జుఆలాజికల్ నామెన్క్లేచర్. మూవింగ్ టు బైనామియల్ నామెన్క్లేచర్. ఇది క్యారలస్ లిన్నేయస్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. ఇప్పుడు మ్యాంజిఫెరా ఇండికా ఇదనే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. దీనిలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, మ్యాంజిఫెరా అండ్ ఇండికా. ఈ మ్యాంజిఫెరా ఇండికా అనే వర్డ్ లాటిన్ నుంచి డిరైవ్ అయ్యింది కాబట్టి దీన్ని లాటినైజ్డ్ అని అంటాం. ప్రతి సైంటిఫిక్ నేమ్ లాటినైజ్డ్ అనమాట. ఎప్పుడైతే ప్రింట్ చేస్తారో దీన్ని ఖచ్చితంగా ఇటాలిక్స్లోనే ప్రింట్ చేయాలి. ఈ ఫస్ట్ వర్డ్ని జనరిక్ నేమ్ అంటారు, సెకండ్ వర్డ్ని స్పెసిఫిక్ ఎపిథెట్ అని అంటారు. ఈ ఫస్ట్ వర్డ్ మ్యాంజిఫెరా ఏదైతే ఉందో అది ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, ఇండికా అనేది స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి.
ఎప్పుడైతే మనం హ్యాండ్ చేత్తో రాస్తామో వెన్ హ్యాండ్ రిటెన్ సపరేట్లీ అండర్లైన్ అంటే మాంజిఫెరాని సపరేట్గా అండర్లైన్ చేయాలి, ఇండికాని సపరేట్గా అండర్లైన్ చేయాలి. ఇది లిన్నేయస్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇతన్ని నేమ్ కూడా అటాచ్ చేస్తారు, షార్ట్ ఫామ్ అంటే లెన్ అని. సో దీని సైంటిఫిక్ నేమ్ ఏమవుతుంది అంటే మాంజిఫెరా ఇండికా లెన్. ఇప్పుడు టాక్సానమీ గురించి తెలుసుకుందాం. టాక్సానమీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు నా దగ్గర క్లాస్ 7th, క్లాస్ 8th, క్లాస్ 9th బుక్స్ ఉన్నాయి మిక్సప్ అయి. నాకు ఒక పర్టికులర్ బుక్ కావాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను ఒక వేలో అరేంజ్ చేసుకుంటే క్లాస్ 7th ఒక దగ్గర, 8th ఒక దగ్గర, 9th ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది కదా. సో దాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. సో లివింగ్ ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడాన్ని టాక్సానమీ అంటాం. టాక్సానమీలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం అంటే చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవడాన్ని ఐడెంటిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే అరేంజ్ చేయడం. దెన్ నామెన్క్లేచర్, ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడాన్ని నామెన్క్లేచర్. క్యారోలస్ లిన్నేయస్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని అంటారు. దెన్ సిస్టమాటిక్స్. సిస్టమాటిక్స్ అనే వర్డ్ సిస్టమా అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది. సిస్టమా అంటే సిస్టమిక్ అరేంజ్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే ఒక పద్ధతి ప్రకారం లివింగ్ ఆర్గానిజమ్స్ని అరేంజ్ చేయడాన్ని సిస్టమాటిక్స్ అంటాము. ఇది లిన్నేయస్ సిస్టమా నేచరే అనే టైటిల్తో తన బుక్లో ఇంట్రడ్యూస్ చేశారు. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, టాక్సానమిక్ హైరార్కీ. టాక్సానమిక్ హైరార్కీ అంటే ఎంటైర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ బ్రాడెస్ట్ టు మోస్ట్ స్పెసిఫిక్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా, కామన్ క్యారెక్టర్స్. సో వాటిని బేస్ చేసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ని అరేంజ్ చేయడాన్ని అంటే బ్రాడెస్ట్ టు స్పెసిఫిక్ మోస్ట్ కామన్ ఫీచర్స్ దాకా అరేంజ్ చేయడాన్ని టాక్సానమిక్ హైరార్కీ అని అంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. దీన్ని టాక్సానమిక్ హైరార్కీ అని అంటాం. టాక్సానమిక్ కేటగిరీస్ అంటే ఇప్పుడు ఈచ్ లెవెల్ ఇన్ టాక్సానమిక్ హైరార్కీ, ఈచ్ లెవెల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ కింగ్డమ్ అని తీసుకో, దీన్ని టాక్సానమిక్ హైరార్కీ అని హైరార్కీలో ఉంది కాబట్టి టాక్సానమిక్ కేటగిరీ అని అంటాం. ఈచ్ లెవెల్ని కేటగిరీ అని అంటాము. టాక్సాన్ అంటే ద యాక్చువల్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్లేస్డ్ ఇన్ టు ఎ స్పెసిఫిక్ కేటగిరీ. ఇప్పుడు కింగ్డమ్లో తీసుకుంటే దీంట్లో ప్లాంటే కింగ్డమ్, యానిమేలియా కింగ్డమ్ ఉంటుంది. దాన్ని మనం టాక్సాన్ అని అంటాం. అంటే ఒక కేటగిరీలో ప్లేస్ చేసిన గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మనం టాక్సాన్ అని అంటాం. ఇప్పుడు స్పీషీస్ అంటే ఇండివిజువల్స్ విచ్ కెన్ బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ఎ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్. ఇప్పుడు డాగ్స్, 2 డాగ్స్ మేల్ అండ్ ఫీమేల్ తీసుకుంటే అవి మేట్ చేసి రిప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ డాగ్స్ కిడ్స్ ఏవైతే ఉన్నాయో బేబీ డాగ్స్ అవి గ్రో అవుతాయి, అలానే అవి కూడా రిప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ మొత్తం ప్రాసెస్ అయితే వాటిని మనం స్పీషీస్ అని అంటాం. అంటే గివింగ్ బర్త్ టు బేబీస్ విచ్ దే కెన్ ఆల్సో గ్రో అండ్ రిప్రొడ్యూస్. హోప్ యూ అండర్స్టాండ్. వాటిని మనం స్పీషీస్ అని అంటాం. ఇప్పుడు ఒక డాంకీ అండ్ హార్స్ మేట్ చేస్తే ఒక బేబీ పుడుతుంది. ఆ బేబీ గ్రో అవుతుంది కానీ అది రిప్రొడ్యూస్ చేయలేదు. సో దాన్ని మనం స్పీషీస్ అంటామా? అనలేము. సో డాంకీ అనేది ఒక స్పీషీస్, హార్స్ అనేది ఇంకో స్పీషీస్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, జీనస్. జీనస్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ దట్ ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్ అండ్ షేర్ ఎ వెరీ కామన్ యాన్సెస్టర్. ఇప్పుడు లయన్ అండ్ టైగర్ తీసుకుంటే, లయన్ సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా లియో.
టైగర్ సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా టిగ్రిస్. లియో అనేది స్పీషీస్ ఆఫ్ లయన్ని రిప్రజెంట్ చేస్తుంది. టిగ్రిస్ అనేది స్పీషీస్ ఆఫ్ టైగర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ప్యాంథెరా అనేది జీనస్ నేమ్. ఈ లియో అంటే లయన్ అండ్ టైగర్ బిలాంగ్స్ టు సేమ్ జీనస్ ప్యాంథెరా. ఎందుకు అంటే లయన్లో టైగర్లో కొన్ని ఫీచర్స్ చూసుకుంటే అవి హంట్ చేస్తాయి, మనకు అందరికి తెలిసినట్టే. అలాగే దాని క్యారెక్టర్స్ కూడా కొన్ని సిమిలర్ ఉంటాయి. సో అందుకని అవి ప్యాంథెరా అనే జీనస్ కిందికి వస్తాయి అన్నమాట. అలాగే ప్లాంట్స్లో సొలానం ట్యూబరస్, ఇది పొటాటో సైంటిఫిక్ నేమ్. ఇంకా సొలానం లైకోపర్సికమ్, ఇది టొమాటో సైంటిఫిక్ నేమ్. ఈ పొటాటో ఇంకా టొమాటో ఇవి రెండు సొలానం అనే జీనస్ కిందకి వస్తాయి అన్నమాట, డ్యూ టు సమ్ కామన్ ఫీచర్స్. నౌ నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా విత్ స్టిల్ లెస్ సిమిలారిటీస్. జెనరా అనేది ప్లూరల్ ఫామ్ ఆఫ్ జీనస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంథెరా, ఫేలిస్, ఇవి రెండు ఫెలిడే అనే ఫ్యామిలీ కిందకి వస్తాయి. ఇంకా ప్లాంట్స్లో సొలానం, పెటూనియా, దతూరా, ఈ 3 సోలనేసి అనే ఫ్యామిలీ కిందకి వస్తాయి. ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసినప్పుడు యానిమల్స్లో ఎప్పుడు సఫిక్స్ అనేది IDAE తోటి ఎండ్ అవుతుంది ఎప్పుడు. అదే ప్లాంట్స్లో అయితే AC అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతుంది. నౌ ఆర్డర్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్, అంటే విత్ స్టిల్ లెస్ సిమిలారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సోలనేసి ఇంకా కన్వల్వ్యులేసి, ఇవి రెండు పాలిమోనియల్స్ అనే ఆర్డర్ కిందకి వస్తాయి. ఇవన్నీ కొన్ని ఫీచర్స్, క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఇలా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇన్ యానిమల్స్ ఫెలిడే ఇంకా క్యానిడే, ఫెలిడే అండ్ క్యానిడే ఇవి రెండు కార్నివోరా అనే ఆర్డర్ కిందకి వస్తాయి. క్యానిడే అనేది డాగ్ ఫ్యామిలీ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిమోనియల్స్, సాపిండిల్స్, ఈ 2 ఆర్డర్స్ డైకాటిలిడనే అనే క్లాస్ కిందకి వస్తాయి. డైకాటిలిడనే అంటే 2 సీడ్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్ కాబట్టి ఇవి, అందుకని డైకాటిలిడనే క్లాస్ కిందకి వస్తాయి. యానిమల్స్లో అయితే ప్రిమాటా, కార్నివోరా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిమాటా, కార్నివోరా, మమేలియా క్లాస్ కిందకి వస్తాయి. మమేలియా అంటే విచ్ హ్యావ్ మ్యామరీ గ్లాండ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ మ్యామరీ గ్లాండ్స్ అనేది మమేలియా అని అంటాము. నెక్స్ట్ డివిజన్ ఆర్ ఫైలం. డివిజన్ అనే వర్డ్ని అది ప్లాంట్స్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాము. ఫైలం అనేది యానిమల్స్లో యూస్ చేస్తాం. డివిజన్ ఆర్ ఫైలం అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో అయితే డైకాటిలిడని ఇంకా మోనోకాటిలిడని. మోనో అంటే సింగిల్ సీడ్ లీఫ్ అన్నమాట. ఇవి రెండు యాంజియోస్పర్మే అనే డివిజన్ కిందకి వస్తాయి. యానిమల్స్లో అయితే యాంఫీబియా, రెప్టిలియా, ఏవ్స్, మమేలియా ఇవన్నీ కార్డేటా అనే ఫైలం కిందకి వస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో కింగ్డమ్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫైలా ఆర్ డివిజన్ని కింగ్డమ్ అని అంటాం. ఇది అనేది బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. దీంట్లో 2 కింగ్డమ్స్ ఉంటాయి, కింగ్డమ్ ప్లాంటేన్ అండ్ కింగ్డమ్ అనిమేలియా. సో మనం దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడైతే మనం స్పీషీస్ నుంచి కింగ్డమ్ వరకు వెళ్తామో అప్పుడు నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. స్పీషీస్లో ఎక్కువ కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి దాన్ ఇన్ కింగ్డమ్. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకుంది. ఆర్గానిజమ్స్ విత్ ద టాక్సానమిక్ కేటగిరీస్ అన్నమాట. ఇక్కడ కామన్ నేమ్, బయాలజికల్ నేమ్, అలాగే డిఫరెంట్ కేటగిరీస్ టాక్సానమిక్ ఇచ్చారు.